హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మీరు మీ ఆధార్ని మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, దాన్ని ఎలా ఓపెన్ చేయాలి, డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి ఏమేమి కావాలి, అసలు ముందు డౌన్లోడ్ చేయడానికి ఏమేమి కావాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేసాం. ఆధార్ సంబంధించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కరెక్షన్స్ ఎలా చేయాలి, నేమ్ కానీ అడ్రస్ కానీ మార్చాలంటే ఎలా చేయాలి, అలాంటివన్నీ చాలా వీడియోస్ అయితే చేసాము. ఆ వీడియోస్ అన్నీ పైన ఐ కార్డ్స్లోనూ లేదంటే చివరి ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, అక్కడ నుంచి చూడవచ్చు మీరు. సో ప్రజెంట్ మీరు ఈ వీడియోలో అయితే మాత్రం ఆధార్ని మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలి, దానికి ఏమేమి కావాలి అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు నోటిఫికేషన్ రూపంలో వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా సెర్చ్ బార్లో ఆధార్ అని చెప్పి టైప్ చేయండి. ఆధార్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మై ఆధార్ అని చెప్పి వచ్చింది కదా, ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ లింక్. సో ఫస్ట్ లింక్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా వచ్చుద్ది. చూడండి ఇదైతే హోమ్ పేజ్, అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇది ఇక్కడ చూసారు కదా, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టార్ట్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. సో ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఆధార్ అప్డేట్ చేయాలన్నా, గెట్ ఆధార్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన ఆధార్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి డౌన్లోడ్ ఆధార్ని ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. డౌన్లోడ్ ఆధార్ సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ వెబ్ స్టోర్లోన కంటిన్యూ వెబ్ అయితే అంటే మీకు నెట్లోనే ఇందులోనే క్రోమ్ బ్రౌజర్లోనే డౌన్లోడ్ అవ్వంటే కంటిన్యూ వెబ్, లేదంటే యూజ్ ఆధార్ యాప్ కూడా ఉంది. దీనికి సంబంధించిన అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ అయితే ఉంది. ఒకవేళ అప్లికేషన్ కావాలంటే యూజ్ ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసినట్లయితే అందులో నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే వెబ్ స్టోర్లో నుంచి చూద్దాను. కంటిన్యూ వెబ్ అనేది సెలెక్ట్ చేసుకుంటా. వెబ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ తెస్తే ఎన్రోల్మెంట్ ఐడి నెంబరు, వర్చువల్ ఐడి నెంబర్ అయితే వర్చువల్ ఐడి, ఎస్ఐడి అయితే ఎస్ఐడి. అందులో మీకు ఏ నెంబర్ ఉన్నా సరే ఆ నెంబర్ని ఎంటర్ చేసి మీరు డీటెయిల్స్ అయితే పొందొచ్చు. సో ప్రజెంట్ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను, ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ సెండ్ ఓటీపీ అని ఉంది కదా, అది ప్రెస్ చేసినట్లయితే మీ మొబైల్కి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను సెండ్ ఓటీపీ ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఓటీపీ సక్సెస్ఫుల్లీ డిస్పాచ్ టు యువర్ ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఆ మొబైల్కి వెళ్ళిన ఆ ఓటీపీ ఉంది కదా, ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వెళ్ళిన ఓటీపీ, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఒకవేళ మాస్క్డ్ ఆధార్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి డూ యూ వాంట్ మాస్క్డ్ ఆధార్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసినట్టయితే మీకు మాస్క్డ్ ఆధార్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ సెలెక్ట్ చేయకపోతే నార్మల్గా ఓపెన్లో కనిపించింది. నార్మల్ ఆధార్ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటారో ఆ ఆధార్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మాస్క్ సెలెక్ట్ చేస్తే మాత్రం అక్కడ మీకు ఆధార్ నెంబర్ మొత్తం కనిపించదు, ఓన్లీ లాస్ట్ 4 డిజిట్స్ వరకు కనిపిస్తాయి. 4 డిజిట్స్ 2 డిజిట్స్ అలా కనిపిస్తాయి. సో ఇప్పుడు నేనైతే మాస్క్ ఆధార్ అనేది సెలెక్ట్ చేయట్లేదు, నార్మల్ ఆధారే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన మొబైల్కి ఓటీపీ వచ్చింది కదా, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఇప్పుడు ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ అని ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఓటీపీ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ వెరిఫై అండ్ డౌన్లోడ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తే ఆధార్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ ఆధార్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. సో ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్, యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్. ఆధార్ ఇప్పుడు డౌన్లోడ్ అయింది కదా, ఆ డౌన్లోడ్ అయిన ఆధార్ని ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ ఉంటుంది. అంటే ఎవరు ఓపెన్ చేయకుండా మీరు మాత్రం ఓపెన్ చేసుకునేటట్టు అది డిజైన్ చేశారనమాట. అది ఎలా ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఇది ఎలా అంటే మీకు మీ నేమ్లో ఉన్న ఫస్ట్ 4 లెటర్స్, ఇయర్ ఆఫ్ బర్త్ రెండు కలిపి ఇక్కడ ఎంటర్ చేయాల్సి వచ్చింది. నేమ్లో ఉన్న ఫస్ట్ 4 లెటర్స్ అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, ఈ 4 లెటర్స్ ఇక్కడ రాసేయాలి. తర్వాత ఇయర్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రెండు కలిపి ఎంటర్ చేసి ప్రెస్ చేయాలన్నమాట. నేను కూడా ఇప్పుడు ఆ డౌన్లోడ్ అయిన ఆధార్ని ఓపెన్ చేసి తర్వాత చెక్ చేస్తాను, చూపిస్తాను. అది కూడా ఒకసారి ఉండండి. డౌన్లోడ్స్లోకి వెళ్తాం. సో డౌన్లోడ్స్కి వెళ్ళండి. డౌన్లోడ్స్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ ఆధార్ ఉంది కదా, ఈ ఆధార్ ఇది. సో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆధార్ సెలెక్ట్ చేసిన తర్వాత పాస్వర్డ్
అంటే ఫస్ట్ 4 లెటర్స్ తర్వాత ఇయర్ ఆఫ్ బర్త్ నేను ఇప్పుడు ఎంటర్ చేస్తాను. సో నేను ఇప్పుడైతే ఎంటర్ చేశాను, డీటెయిల్స్ అనేది ఎంటర్ చేశాను. ఇది యాక్చువల్గా ఫస్ట్ 4 లెటర్స్ కూడా క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేయాలి, తర్వాత ఇయర్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఓపెన్ ప్రెస్ చేసుకోవాలి. ఓపెన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా వచ్చింది, చూడండి కనిపిస్తుంది కదా, ఇదే ఈ ఆధారు. సో ఇక్కడ చూడండి నేమ్ ఉంది, అడ్రస్ ఉంది, ఇక్కడ చూసినట్లయితే ఆధార్ నెంబర్ ఉంది, ఇంకా కింద చూడండి నేము, డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ జెండరు, ఇంకా ఆధార్ నెంబర్ అన్నీ ఉన్నాయి. సో ఈ రకంగా మీరు మీ ఆధార్ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ ఆధార్ని మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.